హలో అందరికీ, వెల్కమ్ టు ద హోమ్లీ చెఫ్. ఈరోజు మన ఛానల్లో సొరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం తక్కువ ఉన్నాయండి, సో కొన్ని ఎక్కువగానే తీసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ధనియాలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ప్లేట్ క్లోజ్ చేసేసి ఈ సొరకాయని బాగా ఉడకనివ్వండి. సొరకాయలో నుంచి మనకి నీళ్ళు ఊరుతాయండి. ఈ నీళ్ళతోనే సొరకాయ అంతా బాగా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఇదంతా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి పల్లీలు వేసుకోండి. పల్లీలు ఫ్రై చేసుకొని పొట్టి తీసుకున్నటువండి. ఇందులోనే సాల్ట్ అండ్ పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇందులోకి చల్లారిన ఈ సొరకాయను కూడా వేసుకొని అలానే నానబెట్టుకున్న చింతపండుని కూడా కొంచెం వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మిక్సీ పట్టుకోండి. అంతే అండి, మనకు సొరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. దీనికి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. దీనికోసం ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకొని ఒకసారి లైట్గా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు అలానే ఆనియన్ వేసుకొని ఒకసారి లైట్గా ఫ్రై చేసుకోండి. ఆనియన్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా వేసుకొని అలానే అవసరమైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. అలానే కొంచెం లెమన్ కూడా వేసుకోండి. లెమన్ ఫ్లేవర్ అనేది ఈ పచ్చడికి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చకపోతే చింతపండుని ఇంకొంచెం ఎక్కువగా తీసుకోండి మిక్సీ పట్టుకునేటప్పుడు. అంతే అండి, మనకి సొరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దోశలో కానీ, వైట్ రైస్లో కానీ, సంగట్లో కానీ. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.